అందరికీ నమస్కారం. శ్రీ చిత్ర బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 3 గుడుగుడు కొంచెం ఎల్లుండి అంటే ఆగస్టు 20 శ్రావణ శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ అవుతుంది. దాదాపు 100 ప్రింట్లతోటి రిలీజ్ అయ్యే ఒక పెద్ద సినిమా కింద ఈరోజు అది రావటం అనేది మీ అందరి సమిష్టి కృషి, మీరు ఇచ్చిన ఛానల్స్ ద్వారా ఇచ్చిన సపోర్టు. సో ఇది గుడుగుడు కొంచెం అనేది ఒక మ్యూజికల్ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీతో పాటు యూత్ కూడా బాగా అట్రాక్టివ్గా ఉండే సినిమా కింద మనకంతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అంత మంచి రిపోర్ట్ వచ్చింది. సో ఈ సినిమా శ్రావణ శుక్రవారం నుంచి 24 రాఖీ పండుగ వరకు చూసే ఫ్యామిలీ ఓరియంటెడ్ లేడీస్కి కళానికేతన్ ద్వారా కొన్ని శారీస్ని టికెట్ మీద, పై టికెట్ల మీద, మెయిన్ థియేటర్ మీద ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ గుడుగుడు గుంజం అండ్ టేక్ ది గిఫ్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు ఫరాఖాన్ అండి. 28th we are going to release a movie Gudu Goncham in the banner of Sri Chitra. Please go and please do watch the movie and be happy taking your gift from Kalanikethan, especially for ladies. Please watch the movie with the family, friends and the whole family of yours. I mean, it's an entertainment movie, so you will definitely enjoy. Thank you so much. అందరికీ నమస్కారములు. ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా గుడుగుడు గుంజం. ఈ గుడుగుడు గుంజం అనే సినిమాను మేము ఈ నెల 20వ తారీఖు శుక్రవారం లక్ష్మీ వ్రతం సందర్భంగా మేము ఆ రోజు రిలీజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సినిమా టోటల్ కామెడీగాను, ఇంకా ముఖ్యం స్త్రీలను ఎక్కువ ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే మా సినిమాకు కళానికేతన్ వారు మా మెయిన్ థియేటర్లో దాదాపు ఆడ టికెట్ కొన్న వారికి ఒక చీర కూడా ఉచితంగా ఇస్తున్నారు. అది తప్పనిసరిగా చాలా అట్రాక్టివ్గా ఆడవాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా మా సినిమా 45 ప్రింట్లతో దాదాపు 85-90 థియేటర్స్లో ఈ సినిమా శుక్రవారం నాడు మార్నింగ్ షోతో వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే వీరు గారు ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలు ఇచ్చారు. మీరు ఏ కామెడీ ఛానల్ అన్నా ఈరోజు పెట్టండి, ఆ కామెడీ ఛానల్లో ఎక్కువ వచ్చేటి వీరు గారి సినిమాలో ఎక్కువ కామెడీ వస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే భిన్నంగా ఈ సినిమాను రాజేంద్ర ప్రసాద్ హీరోగా, ఫరా, ఇంకా అదే కాకుండా ఇంకా మిగతా 2 హీరోయిన్లతోటి ఈ సినిమాను ఒక పూర్తి కాలం గుర్తుండే విధంగా ఒక కామెడీ సినిమాగా తీర్చిదిద్దడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒక రాజేంద్ర ప్రసాద్ గారికి 100 days పిక్చర్గా ఉండి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఇంకా ఎన్నో సినిమాలు, కామెడీ సినిమాలు ఈ సినిమా చూసే వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది ఒక టోటల్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.